దాని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరిచిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధ లేఖనములు, పరిశుద్ధాత్మని గూర్చినటువంటి అధ్యయనములు, త్రిత్వమైనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనం ధ్యానములు చేస్తున్నాం. పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తిత్వము, పరిశుద్ధాత్మని యొక్క ఉనికి, పరిశుద్ధాత్మని యొక్క వరములు, ఆయన ఫలములు, ఆయన మానవ లోకములో పరలోకానికి వెళ్ళనయ్యున్నటువంటి వారి కొరకు చేస్తున్నటువంటి కార్యములు అనేక విధములుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఎవరి కొరకు అవసరమో మరి విశేషంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామంటే, ఎవరైతే పరలోకానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారికి పరిశుద్ధాత్ముడు అవసరం. మరి క్రీస్తు ఎవరికి అవసరం అనుకుంటే, ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో వారికి క్రీస్తు అవసరం. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఎవరికి అవసరమో అని ప్రశ్న వస్తే, అది కూడా ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో వారికి మాత్రమే అవసరం. బైబిల్ నందున్నటువంటి దేవుడు మనుష్యులను భూలోకము నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు భూలోకమును కూడా పరలోకముగా మార్చేటువంటి దేవుడు. మరి బైబిల్లో లేనటువంటి దేవుడు కూడా ఉన్నాడు. బైబిల్లో లేనటువంటి దేవుడు, బైబిల్ సంబంధము లేనటువంటి దేవుడు ఈ భూమినే సమస్తమని చూపిస్తున్నట్లుగా, రెండవది ఆ దేవుడి పేరు చెప్పుకొని భూమి మీద ఏమైనా చేయొచ్చు, అన్ని నడుస్తాయి అని చెప్పేవారు బైబిల్లో లేనటువంటి దేవుడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన నిష్ఠ కలిగినటువంటి దేవుడు, ఆయన శ్రద్ధ కలిగినటువంటి దేవుడు. ఆయన ఏమైతే అయ్యున్నాడో అది మనుష్యులు కావాలని కోరుకునేటువంటి దేవుడే ఈ బైబిల్లో ఉన్న దేవుడు. అంటే ఆ దేవుడు ఎలాగున్నాడో అలాగూ మార్చబడాలి అని ఆశించేవాడు బైబిల్లో ఉన్న దేవుడు. బైబిల్లో లేనటువంటి దేవుడు మీరు అడిగినది ఇస్తానని చెప్పేవాడు, మీరు కోరినది ఇస్తానని చెప్పేటువంటి దేవుడు బైబిల్లో లేనివాడు. మరి ఇదే మాట బైబిల్లో కూడా చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీ కొరకు తీయబడును అని చెప్తున్నాడు ఈ బైబిల్లో కూడా. కానీ బైబిల్లో అన్నిటికంటే ప్రాముఖ్యంగా అడుగుతున్నటువంటి దేవుడు ఆ మాట ఏమిటి అని అంటే, నేనేమైతే అయ్యున్నానో అలాగూ మీరు కూడా అవ్వాలి. నేను ముందుగానే నా పోలికలో నా స్వరూపంలో మీరు సృజించుకున్నాను, కానీ మీరు దాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మీరు దానిని సంపాదించుకోవాలని చెప్తున్నటువంటి దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములో కనిపిస్తున్నటువంటి దేవుడు. అది కాకుండా మరెక్కడ చూసినా కూడా మనిషికి శాంతిని ప్రమాణం చేస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు, మనిషికి ఐశ్వర్యము ప్రమాణం చేస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు, మనిషికి ఘనము ప్రమాణం చేస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు, మానవుడి లోకములో చెడ్డవాడయుండి అడిగినా కూడా ఇస్తానని చెప్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు, చెడ్డవాడిని మార్చేటువంటి ప్రయత్నము చేయనటువంటి దేవుళ్ళు దేవతలు బైబిల్ బయట కనిపిస్తారు. కానీ ఒక చెడ్డవాడిని మంచివానిగా మార్చేటువంటి దేవుడు కేవలము కనిపించేది ఎక్కడనంటే మనకు ఈ బైబిల్లో మాత్రమే కనిపిస్తాడు. చెడ్డవాడిని మంచివాడిగా మార్చేటువంటి దేవుడు ఒకే ఒక దేవుడు, అది బైబిల్లో ఉన్న దేవుడు. మిగిలినటువంటి దేవుళ్ళు దేవతలు విడిచిపెట్టేస్తారు.
విడిచిపెడతారు. అందుకు ఈ భూలోకంలో అనేకమైన సిద్ధాంతాలు పుట్టించుకొని వచ్చి, మీరు సమాధానం కావాలంటే రండి, మీకు సంతోషం కావాలంటే మీరు ఇది చేయండి, మీకు ఐశ్వర్యం కావాలంటే మీరు ఇది చేయండి, మీకు నెమ్మది కావాలంటే మీకు ఇది చేయండి, మీకు పిల్లలు కావాలంటే మీరు ఇది చేయండి, మీకు ఇల్లు కావాలంటే మీరు ఇది చేయండి, రకరకాలుగా డబ్బులు ఇప్పించుకొని డబ్బులతోటి ఇవి చేయడం అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఒక పరలోకం ఉన్నది, ఆ పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే భూమిని పరలోకాన్ని సృజించిన వాడు. ఆ జీవితం పరలోకంలో ఎలాగైతే ఉన్నదో అదే జీవితం భూలోకంలో ఉండాలని కోరుకునేవాడే ఈ బైబిల్ దేవుడు. కాబట్టి అందుకు ఆరంభంలో నేను చెప్పిన మాట, ఎవరైతే పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో వారి కొరకు మాత్రమే తండ్రి అయిన దేవుడు, ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో వారి కొరకు మాత్రమే కుమారుడైనటువంటి దేవుడు, ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు అవసరం. ఈ దేవుడు ఎవరిని పట్టుకుంటున్నాడు ఇప్పుడు అని అంటే, ఎవరైతే పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగినారో వారిని పట్టుకుంటున్నాడు. ఎవరైతే యోగ్యముగా కనిపిస్తున్నారో వారిలో పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆశను పుట్టిస్తున్నాడు. ఆశ పుట్టిస్తున్నాడు. అలాగునని ముందుకు వెళ్తున్నాం. అందుకే మన గలతీ పత్రికలో చూసినట్లయితే గలతీ పత్రిక అంటే ముందుగా మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోకి వెళ్దాం. దాని 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 1 నుంచి కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయము 1 వచ్చింది. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపించబడితిరని మీకు తెలియను. ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడనో యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మని గురించి తీసుకొని వస్తున్నాడు, క్రీస్తు గురించి తీసుకొని వస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో. వీరిద్దరికి ఈ సంఘానికి ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు. ఎందుకు ఈ సంఘానికి ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు? ఎందుకంటే ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు లేక మొదటిగా వచ్చినటువంటి ప్రభు యొక్క శిష్యులు క్రైస్తవులు ఎవరు అనంటే, వారు యూదయ మతములో నుండి వచ్చినవారు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఎవరు మొట్టమొదటిగా క్రీస్తును అనుసరించారు, శిష్యులుగా చేర్చబడ్డారు, లేక క్రైస్తవులుగా పిలువబడ్డారు అనంటే వారు యూదులు. యూదులలో నుండి క్రైస్తవులు మొదటిగా పుట్టారు. యూదుడిగా ఉన్నటువంటి క్రీస్తు ఆయన రక్షకుడిగా మారాడు. యూదుడిగా ఉన్నటువంటి క్రీస్తు యూదయ గోత్రములో, ఆ యూదయ మతమును లేక ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుచున్న వారిలో, ధర్మశాస్త్రమును పాటిస్తున్నటువంటి వాడిగా, అనుసరిస్తున్నటువంటి వాడిగా, ధర్మశాస్త్ర ప్రకారముగా, ధర్మశాస్త్రము అధికారములో పుట్టినటువంటి వ్యక్తి పేరు క్రీస్తు యేసు. ఆయన యూదుల మధ్యలోకి వచ్చాడు. ఆయన యూదుల మధ్యలో జీవించాడు. ఆయన 33.5 సంవత్సరములు యూదుడుగానే జీవించాడు. ఆయన 33.5 సంవత్సరముల భౌతిక జీవితము ఒక యూదుడు వలె జీవించాడు. యూదుని యొక్క ఆచారము, ఆయన యొక్క అలవాట్లు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో, యూదుడు ఏమైతే అనుసరిస్తాడో అవన్నీ కూడా క్రీస్తు యేసు అనుసరించాడు. ఎందుకంటే ఆయన యూదుడుగానే పుట్టాలి, ఆయన ధర్మశాస్త్రము అధికారములో పుట్టాలి, ధర్మశాస్త్రమును అనుసరించాలి, యూదుని యొక్క ఆచారములన్నిటినీ పాటించాలి. ఏవైతే ధర్మశాస్త్రము కోరి ఉన్నదో అవన్నీ కూడా పాటించాడు క్రీస్తు యేసు. సో కాబట్టి క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారంటే, మొదటిగా క్రైస్తవులు వచ్చినది యూదులలో నుండి వచ్చారు.
ఆ తరువాత క్రైస్తవులు కొందరు సమరయలో నుంచి వచ్చారు. క్రీస్తు యేసు సమరయలోకి వెళ్ళి ఆ స్త్రీతోటి మాట్లాడినప్పుడు ఆమె తరువాత ఊరి వారందరూ క్రీస్తుని వెంబడించడానికి సిద్ధపడ్డారు. ఆయనను ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకోవటానికి, ఆయనను మెస్సయ్యగా గుర్తించి ఆయనను అనుసరించడానికి వారు తీర్మానం తీసుకున్నారు. ఆ 2 రోజులు క్రీస్తు సమరయలో గడిపినప్పుడు ఆయన వారికి పరలోకము గురించి, తండ్రి గురించి, రాబో ఆత్మ గురించి, ఆ పొందబో నిత్య జీవము గురించి చెప్పాడు. ఆయన ఎలా జీవించాలో అవన్నీ కూడా వారికి తెలియపరిచి వెళ్ళాడు. కాబట్టి సమరయలో నుంచి కొంతమంది వచ్చారు. మరి ఇంకెక్కడి నుంచి వచ్చారు క్రీస్తును అనుసరించేవారు అని అంటే, దెకపోలిలో నుంచి, గెరాసీనుల దేశంలో నుండి కొందరు వచ్చారు. ఆయన గెరాసీనుల దేశంలోకి వెళ్ళి ఆ సేన అనబడినటువంటి వ్యక్తిని బాగు చేస్తున్నప్పుడు, దుష్టాత్మలు ఆయనచి వెళ్ళిపోయినప్పుడు ఆయన క్రీస్తుని వెంబడిస్తానంటే, క్రీస్తు నన్ను కాదు వెంబడించవలసింది, నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి నీ యొక్క ప్రదేశానికి వెళ్ళి వారికి నీతో జరిగిన విషయాన్ని చెప్పన్నప్పుడు ఆయన వెళ్ళి వారికి ఈ సువార్తను తెలియపరుస్తాడు. యూదయలో నుండి, యెరూషలేములో నుండి కొంతమంది ప్రభువును అంగీకరించి ఆయన వెంబడిస్తే, సమరయ నుండి కొంతమంది వస్తే, అలాగూ గెరాసీనుల దేశంలో నుండి కొంతమంది వస్తే, మరి కొంతమంది ప్రక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాల నుంచి వచ్చారు. క్రీస్తు మరణించి ఆయన పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై ఆయన మరలా తిరిగి పరిశుద్ధాత్మని నేను పంపిస్తానని వాగ్దానం చేసి ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మను పంపించినప్పుడు యూదయ మతమును ఆచరిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు, పారసీకులు ఉన్నారు, మాదీలు ఉన్నారు, హెలెనీలు ఉన్నారు, ఇలాగూ రకరకాల ప్రదేశం నుంచి వచ్చిన వారు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో కనిపిస్తారు. వారందరూ కూడా యూదయ మతమును అనుసరిస్తున్న వారై ఉండగా, వారిలో కొంతమంది క్రీస్తును అంగీకరించడానికి సిద్ధపడిన వారై ఉంటే, ఆ క్రీస్తును అంగీకరిస్తున్న వారి మీదకు ఆ పెంతెకోస్తు దినమందు, ఆ పండుగ సమయమున పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి దిగి వచ్చినప్పుడు వీరి మీదకి కూడా దిగి వచ్చాడు. ఇలాగున్న అనేక మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఆ తరువాత భూదిగంతముల నుండి ప్రజలందరూ కూడా, కొందరు ఇస్లామీల నుంచి, కొందరు ఇస్లామీలుగా ఉన్నవారు, కొందరు హైందవులుగా ఉన్నవారు, కొందరు నాస్తికులుగా ఉన్నవారు, కొందరు సిక్కువారుగా ఉన్నవారు, జైన మతంలో ఉన్నవారు కావచ్చు, రకరకాల మతాలు ఉన్న వారందరూ కూడా ప్రభువును అంగీకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. వీరందరూ ప్రభువును అంగీకరించడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఎవరు కూడా పరిశుద్ధాత్మ వలన తప్ప యేసుని ప్రభువు అని చెప్పలేడు. ఎవరు కూడా చెప్పలేరు. ఒకవేళ ఎవరైనా చెప్తున్నారు అని అంటే, ఆ పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఆ వ్యక్తులను వెతుక్కుంటున్నాడు. వెతికి వారిలో ఒక తలంపును పుట్టిస్తున్నాడు. ఆ పుట్టించినటువంటి తలంపుతోటి వారు మూగ విగ్రహములను విడిచిపెట్టేసి, ఇతర దేవతలను విడిచిపెట్టేసి వారు ప్రభువును వెంబడిస్తూ ముందుకు వెళ్తున్నారు. అందుకు ఎవరైనా ఒకవేళ క్రీస్తును రక్షకునిగా ఒప్పుకున్నారు అనంటే, లేక ఆయన ప్రభువు అని వారి నోటితోటి చెప్పారు అనంటే, పరిశుద్ధాత్ముడు వారి దగ్గరకు వచ్చినట్లు అర్థము. పరిశుద్ధాత్ముడు వారిలోనికి ప్రవేశించాడని కూడా అర్థము. పరిశుద్ధాత్ముడు వారిని కనుగొన్నాడు అని అర్థము. పరిశుద్ధాత్ముడు వారితో పాటు ఒక సంబంధమును చేసుకున్నాడని అర్థము. అయితే అందరూ కూడా పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నారని గ్రహించలేరు. క్రీస్తు యేసు ఆయన ప్రభువని, ఆయన రక్షకుడని, ఆయన దేవుడని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారు ఒప్పుకోవడానికి గల కారణము ఒక వ్యక్తి వెనకాల ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనుష్యులను క్రీస్తు దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. అయితే వారికి తెలియదు ఈ పని పరిశుద్ధాత్ముని యొక్క పని అని. ఇప్పుడు క్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఈ మారినటువంటి మనుష్యులను తండ్రి వద్దకును పరిశుద్ధాత్ముని వద్దకును తీసుకొని వస్తున్నాడు. అందుకు బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులను మోయిటకైనా నేను యోగ్యుడని కాను, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు. నా వెనక వచ్చేవాడు, ఆ క్రీస్తు భూలోకాన్ని విడిచి వెళ్ళక ముందుగా ఆయన మానవ లోకానికి పరిశుద్ధాత్మని పరిచయం చేశాడు.
ఆయన భూలోకంలో ఉంటున్నప్పుడు, ఆయన పరిచయను కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆయన వ్యక్తిగతంగా జీవిస్తూ ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని ఆయన పరిచయం చేశాడు. కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి ప్రయత్నము ఇప్పుడు అనేకమైనటువంటి ప్రదేశముల నుండి క్రీస్తును అంగీకరించి ఒక క్రొత్త విశ్వాసములోకి, లేక ఒక క్రొత్త మతములోకి అనొచ్చు, క్రొత్త దైవములోకి అనొచ్చు, ఒక క్రొత్త విధానములోకి వారు నడిపించబడ్డారు. క్రొత్త విధానములకి నడిపించబడ్డారు గనుక ఇప్పుడు వీరికి క్రొత్త జీవితము, క్రొత్త విధానం ఏమిటో తెలియపరచవలసినటువంటి బాధ్యత ఇప్పుడు పౌలు మీద ఉన్నది. అందుకు పౌలు సంఘానికి, ఒకసారి కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, ఒకసారి ఎఫెసు సంఘానికి రాస్తున్నాడు, ఒకసారి గలతీ సంఘానికి రాస్తున్నాడు, ఒకసారి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, ఒకసారి రోమా సంఘానికి రాస్తున్నాడు. ఇలాగ సంఘాలకు రాస్తున్నాడు. ఆయన సంఘములలో భిన్నమైనటువంటి వారు కూర్చొని భిన్నమైనటువంటి ఆలోచన కలిగి ఉండి భిన్నమైనటువంటి ప్రశ్నలు వారిలో పుట్టుకొని వచ్చినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఏ విధముగా చెప్పాలి ఒక్కొక్క సంఘానికి వేరువేరుగా రాసుకుంటూ వస్తున్నాడు. అందుకనే అన్ని విషయములు అన్ని పత్రికలలో మనకి కనిపించవు, అన్ని పత్రికలలో కనిపించవు. ఒక సంఘము ఒక విషయాన్ని తీసుకొని వస్తే అది అందరికీ అవసరము కనుక ఆ సంఘానికి తెలియపరచాలని ఆయన కొరింథీలో ఉన్నటువంటి మాటలు రాసినప్పుడు దాన్ని తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథంలో పెట్టేశారు. గలతీ సంఘంలో ఉన్నవారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానముగా ఆయన రాసినటువంటి జవాబులను ఈ పరిశుద్ధ లేఖనంలో, పరిశుద్ధ గ్రంథంలోకి తీసుకొని వచ్చారు. ఎఫెసు సంఘమునకు తనకు పుట్టినటువంటి ప్రశ్నలకు సమాధానముగా ఆయన రాసినటువంటి జవాబులను ఈ లేఖనములో, పరిశుద్ధ గ్రంథంలోనికి తీసుకొని వచ్చారు. ఇలాగ భిన్నమైనటువంటి సంఘాలకు, అంటే భిన్నమైన మనుష్యులకు, భిన్నమైనటువంటి మతముల నుండి కావచ్చు, లేకుంటే జాతుల నుండి కావచ్చు, లేక గోత్రముల నుండి కావచ్చు, దేశముల నుండి వచ్చిన వారు పలికినటువంటి మాటలు, వారు కలిగినటువంటి సందేహములు, వారు నడవలసినటువంటి త్రోవను ఆ పౌలు చూపిస్తూ వారందరినీ కూడా ఒక మార్గంలోకి తీసుకొని వస్తూ ఆయన చూపించినటువంటి ఒక లక్ష్యము, ఆ లక్ష్యము ఆయన చూపించినటువంటి ఒక త్రోవ, ఆ యొక్క మార్గము అదేమిటి అనంటే త్రిత్వమైనటువంటి మార్గము. 3 మార్గములు ఒక దైవం వైపు నడిపిస్తుంది అని చూపిస్తున్నాడు. 3 మార్గములు ఒక దైవం వైపు నడిపిస్తున్నాయి. మరి క్రీస్తు ఏమంటున్నాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు అని అంటే క్రీస్తు చూపిస్తున్నటువంటి ఒక మార్గం అన్నది. నేను 3 మార్గములు ఎందుకు చూపిస్తున్నానంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి దేవుడు ఉన్నాడు, ఆత్మ అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఎక్కడికి వీరు దారి చూపిస్తున్నారంటే పరలోకానికి దారి చూపిస్తున్నారు, ఆ దైవం దగ్గరికి దారి చూపిస్తున్నారు. ఆ నిజమైనటువంటి దేవుడి దగ్గరికి, ఏక దేవుడి దగ్గరికి, ఏక దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఈ 3 మార్గములు అంటే తండ్రి మార్గము, కుమార మార్గం, పరిశుద్ధాత్మ మార్గం ఒకటే మార్గం. అదేమిటి? అది జీవంలోకి తీసుకొని వెళ్తుంది, అది పరలోకానికి తీసుకొని వెళ్తుంది. 3 ఈ లోకంలో మనకి కనిపిస్తున్నటువంటి 3 వేరుగా కనిపించినప్పటికీ వారు వేరు కాదు. ఎందులో వేరు కారంటే వారి మాటలు వేరు కారు, వారి పనులు వేరు కారు, వారి వ్యక్తిత్వాలు వేరు కారు, వారి ఉనికిలో వేరు కారు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడుగా ఉన్నాడు కనుక త్రిత్వమైనటువంటి ఏక దేవుడు అని మనం పలుకుతున్నాం. కనిపిస్తుంది 3, కానీ దేవుడిగా చూపించినప్పుడు ఏక దేవుడు అని అంటున్నాం. నువ్వు ఎవరినన్నా పిలవచ్చు, తండ్రి అనే దేవుడిని అడగవచ్చు, తెలిసే వరకు కూడా కుమారుడైన దేవుడిని అడగవచ్చు, తెలిసే వరకు పరిశుద్ధాత్మ దేవుడిని అడగవచ్చు, తెలిసే వరకు. చాలామంది కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు తండ్రి అని అంటారు, తండ్రి అని అంటారు. కొంతమంది ఏమో యేసయ్యా అని అంటారు. ఈ మధ్య కాలం కొంతమంది ఏమో పరిశుద్ధాత్ముడా అని అంటుంటారు. ఓకే, ఇంగ్లీష్లో జీసస్, హోలీ స్పిరిట్, ఫాదర్ అని అంటూ ఉంటారు అన్నమాట. లెగుస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, ఏదో జరిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే ఆశ్చర్యం కలిగినప్పుడు నోట్లోంచి వచ్చే మాట ఈ మాట పలుకుతున్నారు. ఏదైనా మాట మాట్లాడచ్చు. తండ్రి అని పిలిచినా, కుమారుడు అని పిలిచినా, క్రీస్తు అని పిలిచినా, పరిశుద్ధాత్మని పిలిచినా, ఏ మాట పిలిచినా కూడా వెళ్తున్నది ఎక్కడి వరకు అని అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నది. అది వెళ్తుంది ఆ దేవుడి దగ్గరికి. సో ఆ పద్ధతిని మనకు చూపిస్తున్నారు. ఆ టైం లైన్ మనకు అర్థమయ్యే వరకు మనం ఏదన్నా మాట మాట్లాడచ్చు. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు ఒక విధానం కనిపిస్తున్నది. ఆ విధానంలో అంటే పరలోకమందున్నటువంటి మా తండ్రి అని మనం అడుగుతున్నాం. ఎవరి పేరు మీద అడుగుతున్నామంటే క్రీస్తు యేసు ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు పేరు మీద అడుగుతూ ఉన్నాం. మనం ఎవరు అడిగింపజేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు అడిగింపజేస్తున్నాడు. త్రిత్వము కనిపిస్తున్నారు, ప్రతి చోట త్రిత్వము కనిపిస్తూ ఉన్నారు. అయితే పౌలు చూపిస్తున్నటువంటి ఈ యొక్క లేఖనములో ఒకప్పుడు మీరు యేసు శాపగ్రస్తుడు అని చెప్పారు.
ఇది ఆయన చూపిస్తున్నటువంటి మాట. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో, గత వారం నేను మీకు చూపించిన ఒక మాట, ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు? మీరు సిలువ వేసినటువంటి ఆ క్రీస్తుని ఎవరితో మాట్లాడుతున్నారంటే, నిజముగా సిలువ వేసేటప్పుడు అక్కడ ఉన్న వారు ఉన్నారు, అక్కడనే ఉన్నారు, చనిపోలేదు. ఇంకా వాళ్ళు చనిపోలేదు. ఒక వ్యక్తి యొక్క ఆయుష్ ఎంత? దాదాపు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల ఆయుష్లో ఇక్కడ ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చి, మరి మేమెందుకు పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నామని అడిగారు. వారు పొందుకున్నా వీరు పొందుకున్నా, మరి మేమెందుకు పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నారంటే, మీరు ఇంకనూ బాప్తిస్మంలోకి రాలేదు. ఏ బాప్తిస్మం అని అంటే, ఆ ప్రభు దగ్గరికి మీరు ఇంకా రాలేదు. యేసు నామం అనేది అక్కడ పుట్టుకొని వచ్చింది. దీన్ని వేరు చేసుకొని మాట్లాడుతున్నారు. యేసు నామములు అని అంటే క్రీస్తు దగ్గరికి మీరు ఇంకా రాలేదు. క్రీస్తు ఇచ్చేటువంటి బాప్తిస్మం ఏమంటున్నాడు? యేసు బాప్తిస్మం ఏమిటి అసలు? క్రీస్తు ఇచ్చే బాప్తిస్మము, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు, ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం. నీటి బాప్తిసం యేసు ప్రభు ఎవ్వరికి ఇవ్వలేదు. యేసు ప్రభు నీటి బాప్తిసం ఎవ్వరికి ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇచ్చారు. దానికి ముందుగా బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చాడు, ఆయన శిష్యులు ఇచ్చారు. క్రీస్తు యేసు ఇవ్వలేదు, శిష్యులు ఇచ్చారు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఆయన పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాడు, కానీ ఆయన దాదాపుగా బాప్తిస్మము ఇవ్వలేదు. ఆయన సువార్త చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు ఎన్నడూ కూడా నీటిలో బాప్తిస్మము ఇవ్వలేదు. యేసు నామ బాప్తిస్మం అనేది క్రీస్తు యేసు కలుగజేసినటువంటి బాప్తిస్మము. ఏమిటదనంటే పాప క్షమాపణ. పాప క్షమాపణ. దానికి ముందు ఏమున్నది? నేనైతే మారు మనస్సు నిమిత్తం మీకు నీటితోటి బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు పాప క్షమాపణ చేసి ఆ తర్వాత మీకు అగ్నితోనూ ఆత్మతోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. ఇప్పుడు వీరితోటి సందేహం కలిగిన ఈ ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. ఇందులో కొంతమంది క్రీస్తు యేసు సిలువ వేయబడినప్పుడు అందులో ఒకవేళ ఆ యవనస్తుడు 20 సంవత్సరాలు అయితే ఆయన ఇంకా చనిపోలేదు. ఎంతకాలం జరిగింది? సిలువ మరణానికి లేక పస్కా పండుగకు ఈ పెంతెకోస్తుకు మధ్యలో 50 రోజుల కాలం మాత్రమే ఉన్నది. ఈ 50 రోజులు కొంతమంది చనిపోయారు, అందరూ చనిపోలేదు. ఆ యూదులు అక్కడే ఉన్నారు. మిగిలిన దేశాల అందరూ కూడా ఆ రోజు పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన దేశస్తుల వారందరూ కూడా మరలా పండుగకు వచ్చేసారు. ఎందుకంటే ప్రతి పండుగకు యెరూషలేముకి వెళ్ళాలి. ప్రతి పండుగకు యెరూషలేముకి వెళ్ళాలి. ఎవరు వెళ్తున్నారు? ఇక్కడ పురుషులు వెళ్తున్నారు. సంవత్సరంలో ఒకసారి ఫ్యామిలీగా అందరూ కూడా వెళ్తున్నారు, కానీ ఎక్కువగా వెళ్ళేది ఎవరు? పురుషులు వెళ్తున్నారు. ఈ పండుగకు వచ్చిన వారు ఈ పెంతెకోస్తు పండుగకు వచ్చారు. ఆ తర్వాత కొంతకాలం చూస్తే ఎక్కువ సమయం గడవలేదు, 10 సంవత్సరాలు మాత్రమే గడిచింది. ఈ 10 సంవత్సరంలో అందరూ చనిపోలేదు. అక్కడ ఉన్న వారితో చెప్తున్నాడు, ఈ పౌలు సౌలుగా ఉన్నాడు, పౌలుగా మార్చబడటానికి ఈ 10 సంవత్సరాలకి ఇంకొక 10 సంవత్సరాలు కలుపుకుందాం మనం. 20 సంవత్సరములు ఈయన సంచారం చేస్తుంది ఎక్కడనంటే, యేసు ప్రభుని భౌతికంగా చూసిన వారి మధ్యలో సంచారం చేస్తున్నాడు. మరి పౌలు సౌలుగా ఉన్నవాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుని భౌతిక దేహంలో చూసిన వాడు ఈ సౌలు. ఈయన కూడా అక్కడే ఉన్నాడు. ఈయనతో ఉన్నవారు సజీవంగా ఉన్నారు. ఆ దేశస్తులు వారు, ఈ దేశస్తులు వీరందరూ కూడా సజీవంగా ఉన్నారు. వీరు ఇంకా చనిపోలేదు. పౌలు ఇంకా చనిపోలేదు అని అంటే పౌలుకి ఇంకా 100 సంవత్సరములు రాలేదు. మరి 100 సంవత్సరాలు రాలేదంటే ఈ సంఘస్థులు ఉన్న వారికి కూడా 100 సంవత్సరాలు ఇంకా పూర్తిగా నిండలేదు అందరికీ. ఈ సంఘాలు వారితోటి మాట్లాడుతున్నాడు ఆయన. ఎంతకాలం జరుగుతుందంటే క్రీస్తు మరణము తరువాత 100 సంవత్సరములు ఇంకా గడవలేదు. AD 130 ఇంకా రాలేదు. ఈ AD 130 రాకముందుగా ఎవరైతే క్రీస్తుని భౌతికంగా చూశారో, అపోస్తల కార్యముల గ్రంథంలో మనకు కనిపించే వారందరూ కూడా క్రీస్తుని దాదాపుగా భౌతికంగా చూశారు. రోమా పత్రికలో కనిపించేవారు కూడా క్రీస్తుని చూశారు. ఎక్కడ వరకు చూశారు అని అంటే, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని చూశారు. అంటే అందరూ చూడలేదు, అయితే ఇందులో ఉన్నవారు చూశారు. ప్రకటన గ్రంథాన్ని లాస్ట్లో మనకి రాసిస్తున్న వ్యక్తి ఎవరు అని అంటే అపోస్తలుడైనటువంటి యోహాను. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభు యొక్క శిష్యుడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడై ఉన్నాడు. ఆయన రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి శిష్యుడై ఉన్నాడు. గనుక క్రొత్త నిబంధన మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రొత్త నిబంధన అంటే ఎవరైతే ఆ దినములలో యేసుక్రీస్తుని ఆయన యూదుడిగా భూలోకములో, మానవుడిగా భూలోకములో శరీరములకు వచ్చినప్పుడు ఎవరైతే చూశారో వారితోటి మాట్లాడుతున్నాడు.
అయితే వీరు కొంతమంది కొరింథ్ అనే ప్రదేశంలో ఉన్నారు, కొందరు రోమా అనే ప్రదేశంలో ఉన్నారు, కొందరు వచ్చేసి ఈ ఫిలిప్ అనే ప్రదేశంలో ఉన్నారు. దూరం కాదు, దగ్గరలోనే ఉన్నారు వీరందరూ కూడా. వీరందరూ వారి జీవిత కాలంలో కనీసం ఒక్కసారి ప్రభువును యేసుక్రీస్తును వారి శరీరంలో భౌతిక దేహంతో, భౌతిక నేత్రములతోటి చూసిన వారై ఉన్నారు. ఈ మాట అర్థం చేసుకున్నట్లయితే మనం బైబిల్ని ఎంతో దూరంగా ఆలోచించడం దగ్గరగా ఆలోచిస్తాం. ఇప్పుడు ఇది బైబిల్ని అర్థం చేసుకోవడానికి చాలా దగ్గర రహస్యం ఇది. వీరందరూ కూడా పౌలు కాలంలో, మత్తయి కాలంలో, పేతురు కాలంలో, యోహాను కాలంలో సజీవంగా ఉన్నటువంటి మనుషులే. ఇందులో ఎక్కువ మంది యేసు శాపగ్రస్తుడు అని చెప్పారు. ఇందులో ఎక్కువ మంది యేసు శాపగ్రస్తుడు అని చెప్పారు. ఎందుకు ఎక్కువ మంది అంటున్నాను నేను? ఎందుకంటే ఈ జనసంఖ్య, ఈ మెజారిటీ ఎక్కువైపోయినప్పుడు ఈ ఒత్తిడి తట్టుకోలేక పిలాతు యేసు ప్రభువుని శిలువకు అప్పగించాడు. ఇందులో కూర్చున్న వాళ్ళందరూ, ఈ పరిశుద్ధ లేఖనంలో క్రొత్త నిబంధనలు మనకు కనిపిస్తున్న వారందరూ, వీరిలో కొంతమంది రాళ్ళు పట్టుకొని ఆ స్త్రీని కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ద్రాక్షరసం తాగిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడినప్పుడు కొంతమంది ఉన్నారు. యేసు శాపగ్రస్తుడని పలికిన వారిలో కొంతమంది 5 రొట్టెలు 2 చేపల నుంచి తిన్న వాళ్ళు ఉన్నారు. అందులో ఉన్నారు. యేసు శాపగ్రస్తుడని చెప్పిన వారిలో కొంతమంది ఇంటికి యేసు ప్రభు వెళ్ళి భోజనం చేశాడు. కొంతమంది ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. పరిసయ్యులు ఉన్నారు అందులో. పరిసయ్యులు ఆయనని ఇంటికి రమ్మని పిలిచారు, భోజనానికి పిలిచారు. కాళ్ళు కడుగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. వీరు యేసు శాపగ్రస్తుడు అన్నారు. ఎందుకు ఈ మాట వాడుతున్నాను నేను? యేసు శాపగ్రస్తుడు అంటే సిలువ మీద ఎవరు మరణించాలంటే శాపగ్రస్తుడే మరణించాలి. వీరందరూ కలిసి ఆయన మీద నేరం మోపి, నీవు శాపగ్రస్తుడు అని చెప్పి ఆయన సిలువ దాకా తీసుకొని వెళ్ళారు. ఆ ప్రజలతోనే పేతురు మాట్లాడుతున్నాడు, ఆ ప్రజలతోనే పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరైతే క్రీస్తు యేసుని శాపగ్రస్తుడు అని చెప్పారో వారితోటి ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘముల వారు, 7 సంఘములు వచ్చేసినాయి. కానీ 7 సంఘములు రాకముందుగా వీరు మూగ విగ్రహాల దగ్గరికి వెళ్ళేవారు. 7 సంఘములు పుట్టక ముందుగా ఎవరు వీరనంటే మూగ విగ్రహముల దగ్గరికి వెళ్తున్నవారు. 2 యేసుని శాపగ్రస్తుడు అని నోటితోటి పలికినవారు. ఆ స్త్రీని రాళ్ళతోటి కొట్టడానికి వచ్చినప్పుడు యేసుప్రభు అడిగాడు, మీలో పాపము లేనివాడు మొదటిగా రాయి వేయని చెప్పినప్పుడు అందరూ వారి రాళ్ళు పడవేసి వెళ్ళిపోయారు. ఆ రోజైతే రాళ్ళు పడవేసి వెళ్ళిపోయారు. పూర్తిగా మారుమనసు పొందారో లేదో తెలియదు, ఎంతమంది మారుమనసు పొందారో తెలియదు. కానీ ఆ క్రీస్తు సిలువ వేయబడుతున్నప్పుడు చూసి ఆనందించడానికి ఇందులో కొంతమంది వచ్చారు. నేను చెప్పే మాట కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అది సంఖ్యాకాండంలో ఉన్న నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఆ దూడ కనిపిస్తుంది మనకి. ఒక దూడ, మోషే ఆ దూడని, బంగారపు దూడని కాల్చేసి దాన్ని బూడిద చేస్తాడు. నిర్గమకాండాలుగా వేస్తాడు, దాన్ని బూడిద చేసి ఆ బూడిదను నీళ్ళలో కలిపి ప్రజలకు తాపిస్తాడు. కానీ ఆ దూడ చనిపోలేదు. ఎక్కడికి వచ్చింది ఆ దూడ అనంటే ఇండియాకి వచ్చింది. ఆ దూడ ఇండియాకి వచ్చింది. ఆ రోజు ఆ దూడ దేవతగా మారింది. ఎక్కడ? సీనాయి అరణ్యంలో. ఆ దేవతగా మారిపోతే ఆ దేవతను మోషే వెళ్ళి నాశనం చేశాడు ఆ దూడను. అయితే దూడ ఆరాధన అక్కడితోటి ఆగిపోలేదు. దూడ ఆరాధన దేశాలకు వెళ్ళింది, ఇంకా చాలా దేశాల్లో నడుస్తూ ఉన్నది. బలమకి ఎక్కడికి వచ్చింది అనంటే భారతదేశానికి వచ్చేసింది. మనకి చాలా ఇష్టమైనటువంటిది ఆదివారం రోజు అది మన ప్లేట్లో కనిపిస్తేనే బాగా అనిపిస్తుంది. క్రైస్తవులందరూ బాగా రుచికరంగా తినేటువంటిది, ఎక్కువ మంది క్రైస్తవులు రుచికరంగా తినేటువంటిది. ఓకే, అయితే అది దేవతగా మారిపోయి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏమిటంటే నన్ను చంపినవాడు చంపబడతాడు, లేదంటే జైలు వేయబడతాడు. ఎందుకంటే ఈ దేశంలో మరలా దేవతగా మారిపోయింది.
ఈ దేశంలో మరలా దేవతగా మారిపోయింది. కొన్ని విషయములు అక్కడితోటి అంతము కాలేదు, అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాళ్ళు చేత పట్టుకున్న వారు ఆ రోజు అక్కడితోటి రాళ్ళు విడిచిపెట్టేశారు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మీలో పాపం లేనివాడు మొదటిగా రాయి వేయండి అంటే, ఇప్పుడు ఎక్కడ అందరు రహస్యాలు బయటపడతాయా అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడకుండా వారి రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు క్రీస్తు సిలువేయబడుతున్నప్పుడు సిలువేయండి సిలువేయండి అని కేకలు వేసిన వీరిలో కొంతమంది అన్నారు. కొంతమంది క్రీస్తు యేసు దగ్గరకు ఆయనను పట్టుకోవాలని వచ్చారు. ఆ పట్టుకోవాలని వచ్చాడు. ఏ ఊరి వారైతే ఈ గుడ్డివాడు ఉన్నాడు, పుట్టి గుడ్డివాడు ఉన్నాడో, ఆయన కళ్ళు తెరబడినప్పుడు ఈ ప్రజలందరూ వచ్చి అడుగుతున్నారు, నీ కళ్ళు ఎవరు తెరిచారు? నువ్వు దేవాలయం లోపలికి ఎలాగొచ్చావు? నువ్వు బయట కదా కూర్చోవాల్సింది, నువ్వు గుడ్డోడి కదా, భిక్షం కదా నువ్వు అడుక్కోవాల్సింది. వారు కూడా అక్కడ ఉన్నారు. 7 రొట్టెల్లో కొన్ని చిన్న చేపలు తిన్న వారిలో కొంతమంది యేసు శాపగ్రస్తుడు అని చెప్పేటువంటి గుంపులో కనిపిస్తున్నారు. ఆ రోజు గొల్గొతా దగ్గర, యెరూషలేము నుంచి గొల్గొతా వెళ్ళినటువంటి యాత్రలో వేల మంది కనిపిస్తున్నారు. ఈ వేల మందిలో కొంతమంది కొరింథీ సంఘంలో కనిపిస్తున్నారు, కొంతమంది రోమా సంఘంలో కనిపిస్తున్నారు, కొంతమంది గలతీ సంఘంలో కనిపిస్తున్నారు, కొందరు ఎఫెసస్ సంఘంలో కనిపిస్తున్నారు, కొందరు ఫిలిప్పి సంఘంలో కనిపిస్తున్నారు, కొందరు కొలస్సీ సంఘంలో, కొందరు తెస్సలోనిక సంఘంలో కనిపిస్తున్నారు. వీరు చనిపోలేదు, వీరు సజీవంగా ఉన్నారు. బరబ్బాని మాకు విడుదల చేయండి అని చెప్పిన వారు సజీవంగా ఉన్నారు. క్రీస్తుని సిలువేయండి, ఆయన శాపగ్రస్తుడు అని పలికిన వారు సజీవంగా ఉన్నారు. అందుకు పౌలు ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి మాట వాడుతున్నాడు. దానికి గల ప్రత్యేకమైనటువంటి కారణంగా, అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు ఎవడును, కొరింథీయుల మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను నేను. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనము, ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు. యేసు శాపగ్రస్తుడని చెప్పడు. యేసు శాపగ్రస్తుడు అని ఎవరు చెప్తున్నారు అని అంటే, ఎవరిలో అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లేడో వారే చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నవారు ఏం చెప్తున్నారు అని అంటే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని. క్రీస్తు యేసును ఒక నోరు శాపగ్రస్తుడని చెప్తుంటే, రెండవ నోరు ఆయన ప్రభువు అని చెప్తున్నది. ఒక నోరేమో ఆయన శాపగ్రస్తుడని చెప్తుంటే, రెండవ నోరేం చెప్తుంది? ఆయన ప్రభువు అని చెప్తుంది. ఎవరు శాపగ్రస్తుడు అని పలికిస్తున్నాడు, ఎవరు ప్రభుని పలికిస్తుంటే, ప్రభువు అని పలికింప చేసేవాడు ఎవరో కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుడు. ప్రభువు అని పలికింప చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. సో ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, ఏ రూపంలో అయినా కావచ్చు, ఏదైనా రూపంలో కావచ్చు, వారు చిలకరింపు బాప్తిసం తీసుకునే వాళ్ళే కావచ్చు, లేకుంటే వారు చిన్నప్పుడు బాప్తిసం తీసుకునే వాళ్ళే కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా కావచ్చు, మునిగి తీసుకునే వాళ్ళు కావచ్చు. కానీ యేసుక్రీస్తు నా ప్రభువు అని ఎవరైతే నోటితోటి చెప్తున్నారో వారు పరిశుద్ధాత్మను కలిసిన వారు. కానీ ఆయన పరిశుద్ధాత్ముడు అని వారికి తెలియదు. పరిశుద్ధాత్ముడు వారిని కలిశాడే గనుక పరిశుద్ధాత్ముడే వారి నోటితోటి ఈ మాటను చెప్పిస్తున్నాడు. వారికి తెలియదు ఈ మాట చెప్పిస్తున్నది పరిశుద్ధాత్ముడు అని. ఎవరికి తెలుస్తుందనంటే, ఎవరైతే నిజముగా దేవుని బాటలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పూర్తిగా పాటిస్తూ నిష్ఠగా జీవిస్తూ ప్రతి దుష్టత్వమునకు దూరముగొండి ఆయనలో లీనమై ఆయన ధ్యానములో వెళ్తూ ఉంటారో, ఎన్నో సంవత్సరముల తర్వాత ఎంతో దూరం వెళ్ళిన తర్వాత వారికి అర్థమవుతుంది అసలు తండ్రి ఎవరు, కుమారుడు ఎవడు, పరిశుద్ధాత్మ ఎవరనేది. ఈ తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరికి తెలియదు. అప్పటి వరకు ఎవరిని అడిగినా కూడా ఆ తండ్రి కుమారుడికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళి పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. వెళ్ళాలి. పరలోకం ఎంత దూరం ఉన్నదో దేవుణ్ణి
గ్రహించటము కూడా అంత దీర్ఘయాత్రలో ఉన్నది. నేను దేవుడిగా పూర్తిగా తెలిసేసుకున్నానని చెప్పేసి అంటే ఆ వ్యక్తి దేవుడి కంటే గొప్పవాడికి వెళ్ళిపోతాడు. అది ఎన్నడూ కూడా జరగని పని. పూర్తిగా నాకు తెలుసు అని కూడా చెప్పకూడదు, అంత నాకు తెలియదని కూడా ఉండకూడదు. పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్ముడు ఎవరినైతే కలుసుకుంటున్నాడో, ఎవరిని కలుసుకుంటున్నాడో, నేను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక కోచ్ ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తిలో ఆటగాడిని చూస్తూ ఉంటాడు. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో ఒక యాక్టర్ని చూస్తూ ఉంటాడు. అలాగే ఒక పాస్టర్ ఒక వ్యక్తిలో ఒక భక్తుడిని చూస్తూ ఉంటాడు. రకరకాలుగా ఎవరెవరికి కావాల్సిన వాళ్ళు చూస్తూ ఉంటే, ఆ పరిశుద్ధాత్ముడు ఎవరిలో నిత్య జీవము కావాలని కోరుకున్నది, ఎవరిలో దేవుడు కావాలని కోరుకున్నదో చూసి వారిని కనుగొని వారి దగ్గరికి వెళ్తాడు. అయితే నాకు ప్రభు దొరికిపోయాడు కదా, నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను కదా, ఇంకేముంది, చర్చికి రావటం పోవటం కదా నా పని అని చెప్పేసి ఈరోజు దాదాపు 100% సంఘము అనుకుంటుంది. దాదాపు 100% సంఘం అనుకుంటుంది. ఇంకేంటంటే చేసుకుంటూ వెళ్ళాలి, పనులు చేసుకుంటూ, ఎందుకంటే నాకు ప్రభు దొరికిపోయాడు కదా అని చెప్పేసి. ప్రభు దొరికిపోవటం సరిపోవటం లేదు. ఈ సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ కలిగినప్పుడు, ఆ దేవుడు నేను నమ్మిన వాడే దేవుడు, నేను నమ్మినదే సిద్ధాంతము, నేను నమ్మినదే దైవం అని చెప్పేసి ఆయన ఆ క్రైస్తవులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయి కేవలము ఆ యూదయ మతమును మాత్రమే సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సౌలు, ఆయన ఎప్పుడైతే నిజముగా ప్రభుని కనుగొన్నాడో, సౌలా 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 నన్ను ఎందుకు నీవు హింసిస్తున్నావు, ఎవరు ప్రభు అంటే నీవు నన్ను హింసిస్తున్నావు అని చెప్పి క్రీస్తు తనను పరిచయం చేసుకున్నాడు. సంఘాన్ని హింసిస్తున్నావు, నువ్వు నన్ను హింసిస్తున్నట్లు అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆయన ప్రభుని కనుగొన్న తరువాత ఆయన కొన్ని సంవత్సరములు ఎక్కడికి వెళ్ళకుండా ఆయన దేవుని సాన్నిధ్యములో కూర్చున్నవాడై, ఆయనను లేఖనములో చదివేదానికంటే ఎక్కువగా ఆత్మలో దేవుడి దగ్గరికి వెళ్తూ ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే పరలోకానికి వెళ్ళిపోయి కిందకు వచ్చాడు. అంత ముందుకు వెళ్ళి ధ్యానం చేసుకొని ఆ తరువాత యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆయన అంతటి ధ్యానంలోకి వెళ్ళాడు. ఆయన ప్రభు దినమందు పద్మసు దీపములో యోహాను ఏమి చేస్తున్నాడంటే, ఆయన ప్రభుని ధ్యానములో ఉన్నప్పుడు ఆ ధ్యానంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. పరలోకానికి వెళ్ళిపోయి ఎవరికి తెలియనటువంటి రహస్యములు యేసు ప్రేమించినటువంటి శిష్యుడు అని రాస్తున్నాడు ఆయన గురించి. యేసు ప్రేమించినటువంటి శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. అంతకు ముందు ప్రశ్న బహుశా ఈయన అడిగాడు, శిష్యులు అడిగారని చెప్పారు, కానీ ఈయనే అయి ఉండొచ్చు అడిగినటువంటి ప్రశ్నలో, ఏమని నీవు రాజ్యమును తిరిగి ఇశ్రాయేలుకి ఎప్పుడు అప్పగిస్తావని చెప్పేసి అని అడిగాడు. నీ రాజ్యం ఎప్పుడు వస్తుందనంటే అది నాకు తెలియదు, ఎందుకంటే అది తండ్రి తన ఆధీనంలో పెట్టుకున్నాడు. పరలోకములో ఉన్న దూతలకు కానీ లేకుంటే భూమి మీద ఉన్నటువంటి ఎవరికి కానీ ఈవెన్ నాకు కూడా తెలియదని చెప్తే, ఇది మనస్సులో పెట్టుకున్నటువంటి యోహాను విడిచిపెట్టకుండా నేను ఎప్పటికైనా దీన్ని సమాధానం తెచ్చుకుంటానని చెప్పేసి ఆయన పద్మసు దీపంలో ఉన్నప్పుడు, ధ్యానములకు వెళ్ళి ప్రభు దినమందు ధ్యాసంలో ఉన్నప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఇప్పుడు అడుగుతున్నాడు, నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఏమేమి సూచనలు ఉన్నాయి, భూలోకం అంతం ఎప్పుడవుతుంది, మనుషులు ఎలాగుండాలి, సంఘముల పరిస్థితి ఏమిటి, మా పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆయన రహస్యములన్నీ తెచ్చుకుంటున్నాడు. అక్కడి నుంచి భూమి మీద రహస్యములు దేవుడు చెప్పకపోతే యోహాను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి? పరలోకానికి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన క్రీస్తు యేసు నోరు తెరిపించలేకపోయాడు. ఇక్కడ ఊరుకోలేదు, ఆయన నోరు తెరిపించలేకపోయాడు. నేను అక్కడికి వచ్చి నోరు తెరిపిస్తానని చెప్పేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయి నోరు తెరిపించేసి ఆ ప్రభువుని కనుగొని ఆ ప్రభు నోటి నుంచి మాటలు తెచ్చుకొని భూలోకంలో ఉన్నటువంటి 7 సంఘాలకు రాసిన తర్వాత మనందరి దగ్గరికి దాన్ని పంపిస్తున్నాడు. ఆయన కొన్ని విషయములు అక్కడతోటి ఆగిపోవు. అందుకని చెప్పాను, ఆ దూడ అక్కడతోటి చనిపోలేదు, ఇక్కడ దాకా వచ్చింది. యోహాన్లో ఉన్న కోరిక భూలోకంలో చనిపోలేదు. ఆ కోరికను సజీవంగానే పెట్టుకొని పరలోకానికి వెళ్ళి తెచ్చి ఆ తర్వాత సంతోషంతో ఆయన వృద్ధాప్యంలో లోకాన్ని విడిచి వెళ్తున్నాడు. సౌలు పౌలుగా మార్చబడినటువంటి దినములలో ఆయన పరలోకాన్ని ధ్యానం చేశాడు, ఆయన ప్రభువుని ధ్యానం చేశాడు.
అందుకు ఆయన త్రిత్తమైనటువంటి దేవుణ్ణి పూర్తిగా గుర్తెరిగాడు. లూకా ఆయన ప్రభుతో పాటు ఈ శిష్యులతో పాటు కూడా నడుస్తూ ఉన్నప్పుడు, పౌలు ఎక్కడెక్కడ యాత్రలకు వెళ్ళాడు, అక్కడక్కడ యాత్రలో లూకా ఆయనతో పాటు ఉండాడు. ఈ లూకా కూడా క్రీస్తు యేసుని భౌతిక దేహముతోటి, భౌతిక నేత్రములతో చూసిన వాడై ఉన్నాడు. ఈ లూకా ప్రత్యక్షముగా ఆయన 12 మంది శిష్యుల గుంపులో చేర్చబడలేదు. ఈయన 72 మంది గుంపులో బహుశా ఉండుండొచ్చు. ఆ 72 మందిలో ఎవరున్నారో తెలీదు. క్రీస్తు యేసుకు 2 గుంపుల శిష్యులు ఉన్నారు. ఒక గుంపు 12 మంది అయితే, రెండవ గుంపు ఒక ప్రదేశంలో 70, ఇంకో ప్రదేశంలో 72 రాశారు. నేను ఎప్పుడు 72 తీసుకుంటాను. ఆ 72 మంది శిష్యులుగా ఉన్నారు. 12 మంది అపోస్తలులయ్యారు. 84 మంది ఒకే చోట ఉన్నారు. 84 ఒకే చోట ఉన్నారు. ఆయన 84ని ఎన్నుకొని వెళ్తున్నాడు. ఈ వెళ్తున్నప్పుడు అందులో 12 మందిని తీసుకొని ఒకరోజు వేరు చేస్తున్నాడు. వారిలోంచి వేరు చేసి, నేటి నుండి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, పంపబడిన వాడు అపోస్తలుడు, అందుకు మిమ్మల్ని నేను అపోస్తలులు అని పిలుస్తున్నానని ఆ రోజు ఆయన వారిని అపోస్తలులుగా చేశాడు. ఇప్పుడు మనం చూడవలసినటువంటి మాట ఏమిటంటే, 12 మంది శిష్యులు అని పలకకూడదు సహజంగా, కానీ ఇది అలవాటు అయిపోయింది. ఇది మనకు అలవాటు అయిపోయింది. అందరు కలవాలి 12 disciples ఆఫ్ జీసస్ అంటారు. కానీ క్రీస్తు ఏం చేశాడు, ఆ డిసైపుల్స్ని మరొక బాధ్యత ఇచ్చేసి పంపించాడు. డిసైపుల్స్ ఎవరు అంటే నేర్చుకునే వాళ్ళు శిష్యులు. నేర్చుకునే వాళ్ళు శిష్యులు, నేర్చుకున్న దాన్ని చేసేవారు అపోస్తలులు. ఇది వ్యత్యాసం అన్నది. అయితే క్రీస్తు సంఘం ఈ రోజు వరకు కూడా శిష్యుల సంఘంలోనే ఉన్నది. మీరు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చి, నేను ఏ సంగతిలో మీకు నేర్పించిన వారికి నేర్పించి నాకు శిష్యులుగా చేయండి అని చెప్పిన శిష్యులుగా చేసిన తర్వాత వారిని అపోస్తలుగా చేయాలి. కానీ ఇంకా శిష్యులుగానే మిగిలిపోతున్నారు. ఎందుకనంటే పనిలో ముందుకు వెళ్ళనివాడు, నేర్చుకునేవాడు శిష్యునిగానే ఉంటున్నాడు. ఒక స్కూల్ లైఫ్, ఒక కాలేజ్ లైఫ్ ఉన్నది. ఈ స్కూల్ కాలేజ్ లైఫ్ నేర్చుకునేటువంటి యుగం అది. అది నేర్చుకునే యుగం, అది శిష్యుల యుగం అయి ఉన్నది. స్కూల్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారంటే పని చేయడానికి వెళ్తున్నారు. నేర్చుకున్న దానిని ఉపయోగించి పని చేసి జీవనాధారంలో ఉద్యోగం సంపాదించుకొని, వ్యాపారం చేసుకొని, డబ్బు సంపాదించడానికి వెళ్తున్నారు. కుటుంబాన్ని నిలుపుకోవడానికి, వ్యక్తిగతంగా స్థిరపడటానికి వెళ్తున్నారు. అలాగుననే శిష్యులుగా ఉన్నవారు అపోస్తలులుగా మార్చబడాలి. కానీ ఈరోజు అపోస్తలు అంటే ఏమైపోయిందంటే, పాస్టర్ కంటే పెద్ద టైటిల్ అయిపోయింది ఈరోజు అపోస్తలు అంటే. ఇది పొరపాటు. కొంతమంది నేను అపోస్టల్ అని చెప్పుకుంటారు. అపోస్టల్ని ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఈ కారణం చేత అపోస్టల్ అని చెప్పుకోవట్లేదు ఆయన. ఎందుకంటే నేను పాస్టర్ కంటే పెద్దోడిని, సీనియర్ అయిపోయాను. నేను పాస్టర్, తర్వాత నేను రెవరెండ్, తర్వాత నేను ప్రాఫెట్, నేను అపోస్టల్, నేను మోస్ట్ రెవరెండ్, నేను రైట్ రెవరెండ్, ఆ రెవరెండ్, ఈ రెవరెండ్, రకరకాలుగా రాసుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి నాకు శిష్యులుగా చెయ్యండి. నా శిష్యులుగా చేసినప్పుడు మీరు ఎలాగైతే మారిపోయి అపోస్తలుగా మారారో అలాగా వారు కూడా అపోస్తలుగా, మొదటే మీరు చేయాల్సిన పని ఏమిటి? శిష్యులుగా చేయండి. 84 మంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను క్రీస్తు యేసుతో పాటు 3.5 సంవత్సరములు జీవించాడు. ఆయన పగటి సమయంలోని కాకుండా రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో క్రీస్తు యేసుకు ఎక్కడ అవసరం అంటే అక్కడ ఆయన వెనకాల వెళ్ళే వారిలో ఒకడు యోహాను, ఒక ఆయన పేతురు, ఇంకొక ఆయన యాకోబు. ఈ ముగ్గురు వెళ్ళారు. ఈ మార్కు ఆయన ప్రభుని వెంబడించినటువంటి వ్యక్తి. ఈ లూకా ప్రభుని వెంబడించినటువంటి వ్యక్తి. లూకా అందుకనే పౌలుతో పాటు ఉన్నవాడు. లూకాని ఎక్కడ చూసినా, ఈ అపోస్తల కార్యముల గ్రంథము రాసింది ఎవరనంటే లూకా రాస్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము లూకా రాస్తున్నప్పుడు క్రీస్తు యేసు శిష్యుల గురించి ఆయన 8వ అధ్యాయం దాకా వస్తాడు. అపోస్తల కార్యముల గ్రంథములో 8 అధ్యాయాల దగ్గరికి వచ్చేసి, స్టెఫను మరణం తర్వాత ఎవరిని పట్టుకుంటాడు ఈయనంటే, ఈయన పట్టుకునేది ఇక్కడ నుంచి పౌలుని పట్టుకుంటాడు. మిగిలినటువంటి 20 అధ్యాయములు ఆయన ఎవరి గురించి రాస్తున్నాడు అంటే పౌలు గురించి రాస్తున్నాడు. సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి గురించి, పౌలుగా మారినటువంటి వ్యక్తి గురించి రాస్తున్నాడు. ఆయన యాత్రల గురించి రాస్తున్నాడు, ఆయన జైలు గురించి రాస్తున్నాడు, ఆయన సువార్త గురించి రాస్తున్నాడు, ఆయన ఎవరెవరితో మాట్లాడి ఎక్కడెక్కడికి వెళ్ళాడు అవన్నీ కూడా రాస్తున్నాడు. ఇవన్నీ రాసుకుంటూ ఆయన ఆరంభించి ముగింపుకు ఎవరితో వస్తున్నాడంటే ఆయన పరిశుద్ధాత్ముడి గురించి రాస్తున్నాడు. ఓ థియోఫిలా అని చెప్పేసి రాస్తూ, ఆయన అధికారికి రాస్తూ,
ఈ విషయంలో నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నేను నా మొదటి గ్రంథంలో నేను క్రీస్తు గురించి రాశానంటాడు. క్రీస్తు తర్వాత లూకా అనేటువంటి ఆ సువార్తలో ఆయన క్రీస్తు జననము గురించి, క్రీస్తు మరణము గురించి, ఆయన పునరుద్ధానము గురించి, పరిశుద్ధాత్మని వాగ్దానము గురించి కూడా ఆయన రాస్తున్నాడు. ఆయన ఆరోహణము పరిశుద్ధాత్మని వాగ్దానం వరకు రాసిన తరువాత పరిశుద్ధాత్ముడు వస్తాడని నేను చెప్పాను కదా, మరి వచ్చిన వాడు ఈయనే అని చెప్పాలి కనుక ఆ లూకానే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆయన సజీవంగానే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ గురించి రాస్తూ వీరిలో ఉండి పనులు చేసింది ఎవరు అని చెప్తున్నారంటే వారు కాదు చేసింది, పరిశుద్ధాత్ముడు చేశాడని చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఎలాగొచ్చాడు? పరిశుద్ధాత్ముడు అంటే ఇదిగో పెంతెకోస్తు అనేటువంటి ఒక దినం వచ్చింది. పస్కా పండుగ తర్వాత 50వ రోజున పెంతెకోస్తు అనే ఒక దినం వచ్చి ఆ దినమున అందరూ కూడి అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారందరి మీదకి వస్తే వారు అన్య భాషలతోటి మాట్లాడారని చెప్పేసి లూకా కొంత రాసుకొని వస్తుంటే ఆ అన్య భాషలకు మించినటువంటి వాటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం నుండి కొరింథీ పత్రికలోకి లూకా గురించి రాసినప్పుడు, లూకా నువ్వు చెప్పింది ఇక్కడ వరకు చాలు, ఇక్కడ నుంచి నేను తీసుకొని వెళ్తానని చెప్పి ఆ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనుల గురించి ఇక్కడ రాస్తూ, అనిచ్చేటువంటి వరముల గురించి ఇక్కడ పౌలు రాస్తూ, ఆ గలతీ పత్రికలకు వెళ్ళినప్పుడు ఆయన వారి గుణాలని, వారి లక్షణాలని, వారి చరిత్రను పూర్తిగా మార్చాలి. అందుకేం చేస్తున్నాడంటే మీరు ఆత్మ ఫలము గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడున్నాడు, ఆయన ఇచ్చే ఒక ఫలం ఉన్నది. ఆ ఫలము 9 రకములుగా పనిచేస్తుంది. మీరు శరీర ప్రకంగా నడుస్తున్నారు, ఇప్పుడు మీరు శరీరమును విడిచిపెట్టేసి ఆత్మలోకి వెళ్ళాలని చెప్తున్నాడు. మనుషులమైన మనమందరం కూడా భౌతిక దేహంలో మనమన్న కూడా శరీరం విడిచేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. శరీరం విడిచిపెట్టాలి, శరీర క్రియలను విడిచిపెట్టేటువంటి స్థితిలోకి మనము, అటువంటి స్థానంలోకి మనం హెచ్చించబడాలి. మన శరీరంలోనే జీవిస్తూ శరీరంతో ఆలోచిస్తూ ఈ శరీరంలో మనస్సుతోటి మనం ఆలోచించకూడదు. పౌలు ఎలాగైతే ఆయన ప్రత్యక్షలు పొందుకోవటానికి ఆత్మలోకి వెళ్ళాడో మనము కూడా ఆత్మలోకి ప్రవేశించాలి. ఆత్మలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మిగిలినటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ లోకంలో ఈరోజు ఏమి జరుగుతుందంటే ప్రభు పేరు మీద వ్యాపారం జరుగుతుంది. ఈ లోకంలో ఏం జరుగుతుంది? ప్రభు పేరు మీద వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం ఎవరికి ఇష్టపచ్చినట్టు వాళ్ళు, ఎవరికి కావాల్సిన డబ్బు వాళ్ళు సంపాదించుకున్నారు. ప్రభు పేరు మీద కొందరు గుంపులు సంపాదించుకుంటున్నారు, కొందరు ఆస్తులు సంపాదించుకున్నారు, కొందరు డబ్బు సంపాదించుకున్నారు, కొందరు ఇది, కొందరు అది. ఇవన్నీ ఎందుకంటే ఒకవేళ సంఘానికి సత్యాన్ని తెలియపరిచినట్లయితే నడిపిస్తున్నటువంటి వ్యక్తి యొక్క అసత్యము బయటపడుతుంది కనుక సంఘాన్ని గుడ్డితనంలో పెడుతున్నారు. క్రీస్తు యేసు ఆయన ఏమై ఉన్నాడో ఆయన వలె మార్చబడడానికి తన శిష్యులను ఆ రకంగా తీసుకొని వెళ్ళి రూపాంతరపు అనుభవం దాకా తీసుకొని వెళ్ళి ఇలాగ మీరు మార్చబడాలని వాళ్ళ కళ్ళ ముందు జరిగింపజేసి చూపిస్తున్నాడు. మీరు ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళేవారుగా, మీరు దేవుని పోలికలకు మార్చబడే వారిగా ఉండాలని చెప్పి చూపిస్తూ, నేను ఎలాగున్నాను అలాగ మీరు మార్చబడండి, నా తండ్రి నేను ఏకమైనట్లుగా నేను ఏకమవున్నట్లుగా మీరు మార్చబడాలని చెప్తూ ఉంటే ఇక్కడ మార్పు జరగటం లేదు. ఇక్కడ ఎవరు కూడా నువ్వు దర్శనం చూడని చెప్పరు, ఎవరు కూడా నువ్వు ప్రభు యొక్క ప్రత్యక్షతలు పొందుకో అని చెప్పరు. ఎందుకు అని అంటే నేను చెప్పే వరకు నువ్వు వినేసి వెళ్ళిపోతే బాగుంటుంది, నాకు నంబర్ వస్తుంది, నాకు అమౌంట్ వస్తుంది. నీవు సత్యం మొత్తం తెలుసుకొని వెళ్ళిపోతే నా దగ్గర ఉండవు. నువ్వు సత్యానికి దూరంగా ఉండాలి. అందుకు ఈ రోజుల్లో అన్ని భాషల్లో 2 మాటలు నేర్పించే వరకు ప్రజలను తీసుకొని వచ్చేసి అక్కడితోటి వదిలిపెట్టేస్తున్నారు. ఆ నేర్చుకున్నటువంటి సంఘానికి కూడా ఒకటే కావాలి, ఏమిటంటే 2 అన్య భాషల మాటలు మాట్లాడితే చాలు అనుకొని అక్కడే కూర్చుండిపోతున్నారు. ఇది చాలు, నాకు నా జీవితంలో ఒకే ఒక లక్ష్యం, అదేమిటంటే నేను అన్య భాషలో 2 మాటలు మాట్లాడితే నాకు చాలు. ఏమి కావాలి అని అంటే ప్రభు యొక్క క్యారెక్టర్ కావాలి. ఎందుకు ఈరోజు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు? ఎందుకు ఈరోజు ఒకరినొకరు సహించుకోలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు కొట్లాడుకుంటున్నారు, చికడం ఆడుకుంటున్నారు? బయట కాదని నేను చెప్పేది. ఇండియా పాకిస్తాన్ గురించి నేను మాట్లాడలేదు, చైనా గురించి అమెరికా గురించి నేను మాట్లాడటం లేదు. నేను సంఘంలో ఉన్న వారి గురించి, నేను సేవలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఓర్పు సహనం లేదు. ఒకరు పైకి హెచ్చించబడుతుంటే ఓర్చుకోలేము, ఒకరు గొప్పగా మార్చబడుతుంటే ఓర్చుకోలేకపోతున్నాం, సహించుకోలేకపోతున్నాం. ఒకరినొకరు బూతులు తిట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు, కొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారు, చెడు ప్రవర్తనలో ఈరోజు
కొందరైతే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, కొందరు కోర్టుకు వెళ్తున్నారు, కొందరైతే జైలుకు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే స్వార్థం అనేది మనస్సులో పుట్టుకొని వచ్చింది. క్రీస్తు యేసు యొక్క మనస్సును మీరును కలిగి ఉండని అని ఎవరో చెప్పలేదు. ఈ మాట పౌలు చెప్తున్నాడు. ఈ పౌలే చెప్తున్నాడు, క్రీస్తు యొక్క మనస్సును మీరు కలిగి ఉండండి. ఇదే పౌలు ఇప్పుడు ఆత్మఫలము గురించి గలతీ 5లో రాస్తున్నాడు. ఆయన ఆత్మఫలం ఇది మీరు ఫలించాలి. అయితే ఇది అవసరం లేదు. ఇది ఎవరికి అవసరం అని అంటే, సండే స్కూల్లో చిన్నపిల్లలు వస్తారు కదా, ఫస్ట్ క్లాస్కి వస్తారు చూడండి, ఆ పిల్లలకు అవసరం ఇది. ఎందుకంటే వాళ్ళకి మెమరీ వర్స్ నేర్పిస్తారు కదా. మెమరీ వర్స్ నేర్పించేటప్పుడు సండే స్కూల్లో నేర్పించే ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ అని చెప్తారు. ఆత్మఫలం ఏమనగా అని చెప్పేసి నేర్పించేసి అక్కడతో ఉండిపోతారు. మనం నేర్పించిన టీచర్లో ఏమన్నా ఫ్రూట్ కనిపిస్తుందా అంటే ఏ ఫ్రూట్ కనపట్టలేదు. ఆత్మఫలం అనేది కనిపించటం లేదు. ఆత్మఫలం అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అని అర్థం. మనిషి స్వభావము గలతీ 5:22-23 కావాలి. మనిషి స్వభావము గలతీ 5:22-23 కావాలి. నాకు కోపం తెప్పిస్తున్నారు, నాకు రోషం తెప్పిస్తున్నారు, నన్ను రెచ్చగొడుతున్నారు, నన్ను చెడ్డ మాటలు అంటున్నారు, నేనేమి చేయపని అంటున్నారు, నా మీద నేరం మోపుతున్నారు, నిందలు మోపుతున్నారు, నా గురించి బయట చెడ్డగా మాట్లాడుతున్నారు, అందరికీ చెప్పేశారు, ఇది చేశారు, అది చేశారు, నన్ను దోచుకున్నారు, నన్ను దొంగతనం చేశారు, నన్ను నాశనం చేశారు, మన కోపం రాదా అని అడుగుతాం. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక. అంతకంటే ఎక్కువ కోపం తెప్పించారా మీకు? ఆ క్రీస్తు యేసుకు వచ్చినంత కోపము కంటే ఎక్కువ కోపము, ఆయన కలిగిన నొప్పి కంటే ఎక్కువ నొప్పి మీకు, ఆయన కలిగిన అవమానం కంటే ఎక్కువ అవమానం, ఆయన మీద వేసిన నిందల కంటే ఎక్కువ నిందలు, ఆయన శాపగ్రస్తుడు అని గుంపు చెప్తుంది. అంతకంటే ఎక్కువ మాట్లాడారు మీ గురించి? లేదు కదా. మరి రోమీల కంటే ఎక్కువ కోపం మీకు ఎందుకు వచ్చింది? ఆ కొరడాతో కొట్టిన రోమీల కంటే ఎక్కువ కోపం మీలో ఎందుకున్నది? ఎందుకున్నదంటే పరిశుద్ధాత్ముడు ఇంకా పని చేయడానికి ఇంట్లోకి రాలేదు. ఆ పరిశుద్ధాత్ముడు మీ ఇంట్లో పని చేయడానికంటే మీలో పని చేయడానికి ఇంకనూ రాలేదు. ఆయన ఎక్కడి వరకు వచ్చాడు? మరి ఎక్కడితో తీసుకున్నామంటే, మనం ప్రభువును, ఆ క్రీస్తు యేసును రక్షకుడిగా ఒప్పుకునే వరకు ఆయన మన వెనకాల వస్తే అక్కడి వరకు వచ్చాం. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక మీదట మీరు ముందుకు నడవాలి. ఇప్పుడు మీరు క్రీస్తు దగ్గరికి నడవాలి. ఆ క్రీస్తు నా దగ్గరకు, తండ్రి దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. మీరు నడవటం లేదు. ఎక్కడి దాకా మీరు వెళ్ళారంటే, ఆ యోర్దాను నదిలో బాప్తిసం వరకు మాత్రం వెళ్ళారు. ఆ నదిలో మునిగే వరకు మాత్రం వెళ్ళారు. ఆ తర్వాత ఎందుకు వెళ్ళట్లేదంటే, మీరు ఇంక నాకు ఏమి వద్దు అనుకున్నారు. ఏమి కావాలంటే, ప్రభు ఆ ఒక్క వాక్యం నాకు చాలా ఇష్టం ప్రభు, ఆ ఒక్క వాక్యం మాత్రం నా జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు నెరవేరుస్తూ ఉండు. అడుగుడి మీకు ఇవ్వడు, నువ్వు చెప్పావు కదా, నాకు ఇస్తా ఉండు. నేను అడుగుతాను, నాకు సేఫ్టీ ఇవ్వు, నాకు ప్రొటెక్షన్ ఇవ్వు. నేను అడుగుతూ ఉంటాను, నాకు డబ్బు ఇవ్వు. నేను అడుగుతూ ఉంటాను, నాకు ఆనందం, సంతోషం. నేను అడుగుతూ ఉంటాను, ప్రభు నాకు ఇవ్వు. అందుకు నేను ఆరంభంలో చెప్పాను, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మార్చే దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మార్చేటువంటి దేవుడు. బైబిల్ బయట ఉన్నటువంటి దేవుడు చెడ్డవాడు అడిగినా కూడా ఇస్తాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకుంటుంది ఏమిటి అంటే, నువ్వు నా దగ్గరికి వచ్చిపోతే చాలు, ఎప్పుడో జీవితంలో ఒకసారి వచ్చిపోయినా చాలు, నీ ఆపదల నా దగ్గరికి వచ్చిపోయినా చాలు. బైబిల్ పక్కన బయట ఉన్నటువంటి దేవుడి గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ బైబిల్లో ఉండే దేవుడు అంటున్నాడంటే, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల గడుపుట కంటే శ్రేష్టం. అది ప్రభు కోరుకునేది. అడిగేవాళ్ళు కాదు దేవుడికి ఇష్టం. ఆయన అడుగుతున్నాడు, మీకు కావాలంటే మీరు అడగండి, మీరు అడగకముందే నేను ఇస్తాను, అయితే మీరు అడిగినా కూడా నేను ఇస్తాను. అయితే మీరు కేవలం అడిగే వరకు మాత్రం పరిమితి పెట్టుకోవద్దు. దానికి ముందుగా మీరు కొంచెం ముందుకు వెళ్ళాలి. పత్రికలు చదవరు ప్రజలు, పత్రికల్లో ధ్యానం జరగదు, పత్రికల్లో ప్రసంగాలు జరగవు. ఎక్కడ అవసరమో, ఏది అవసరమో ఆ వాక్యము మాత్రము రాదు, కానీ మిగతా వాక్యములన్నీ వచ్చేస్తూ ఉంటాయి. చిన్న ఉదాహరణ మీకు నేను తెలియపరుస్తాను. ఒక స్టోరీ ఉన్నది, ప్రసంగం నడుస్తుంది. నయమాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, కుష్ఠరోగం వచ్చింది. ఎవరో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఇంట్లో పనిచేస్తుంది. అమ్మాయి చెప్పింది, నా యజమానుడు ఆ షోమ్రోన్ దేశంలో ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి వెళ్తే ఆయన కుష్ఠరోగం పోతుందంటే నయమాన్ వచ్చాడు. వచ్చిన తర్వాత
యోర్దన్లో మునగమంటే మునగలేదు, ఆయన మా దేశంలో ఉన్నటువంటి నదులు గొప్పే కదా వెళ్ళిపోతామని చెప్పేశాడు. అయినా మళ్ళీ తిరిగి వచ్చేసాడు, మునిగాడు, రోగం పోయింది. విన్నారు, ప్రసంగం విన్నారు, బాగుంది. ఈ ప్రసంగం విన్న తరువాత ఏమన్నా రోగం శరీరం నుంచి బయటికి వెళ్ళిందా? ఏదన్నా రోగం శరీరం నుంచి బయటికి వెళ్ళిందా ఈ ప్రసంగం విన్న తర్వాత? ఈ ప్రసంగం చేసేవాళ్ళు, నేను ఎప్పుడు చేయలేదు ఈ ప్రసంగం చేసేవాళ్ళు అంటే నయమాన్ గురించి చేస్తాను నేను, ఇప్పుడు చెప్పబోయేది నేను ఎప్పుడు చేయలేదు. అదేమిటనంటే పాపం అనేటువంటి కుష్ఠరోగం నీలో ఉన్నది పోవాలి అని అందరూ చెప్తాను, నేను ఎప్పుడు చెప్పలేదు. అది నేను చెప్పను కూడా. పాపం పాపమే, కుష్ఠరోగం కుష్ఠరోగమే, పాపం పాపమే, కుష్ఠరోగం కుష్ఠరోగమే. వాక్యం విన్నప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, వాక్యం విన్నప్పుడు వినిన వాక్యంతో ఏమన్నా కలిగినదా? ఒకవేళ కలగకపోతే ఆయన ఎందుకు చెప్పాడు, నేను ఎందుకు చెప్పాను, మీరు ఎందుకు విన్నారు? 5 రొట్టెలు 2 చేపలు ఒక వ్యక్తి వింటున్నాడు, వాక్యం వింటున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు విన్నటువంటి వ్యక్తి ఇంటిలో ఒకవేళ నిజముగా 5 రొట్టెలే 2 చేపలు ఉన్నాయి, 50 మంది ఉన్నారు, ఏమి చేయాలి? విశ్వాసం పుట్టాలా పుట్టకూడదు? అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నీళ్ళే ఉన్నాయి, ఏం పుట్టాలి అక్కడ? విశ్వాసం పుట్టాలి. ప్రభు చేసినటువంటి సూచక క్రియల నుంచి విశ్వాసం పుట్టుకోవాలి. క్రీస్తు యేసు గుడ్డివానికి చూపునిచ్చాడు, ఒక విశ్వాసం పుట్టాలి. కనీసం నా రోగం పోతుందేమో, ఒక చిన్న రోగం వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈ ప్రసంగాలు జరుగుతున్నప్పుడు రోగాలు బయటకు వెళ్ళిపోతుంటే నేనంటాను ప్రతిరోజు ఈ ప్రసంగం జరగాలి. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ప్రసంగంతో ఒకవేళ ఎవరైనా లేచి నిలబడి వెళ్తున్నారంటే ప్రతిరోజు ఈ ప్రసంగం కూడా జరగాలి. కానీ అది ప్రసంగం కోసం అయితే మాత్రము నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. పత్రికలకు వెళ్ళాలి, రోమా పత్రిక నుండి స్టార్ట్ చేయాలి. అపోస్తల కార్యముల గ్రంథం నుంచి రోమా పత్రిక నుండి స్టార్ట్ చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే యూదా పత్రిక వరకు మనం ముందుకు వెళ్తాడు, యోహాను పత్రిక వరకు మనం వెళ్తుంటే ఏం కనిపిస్తుంది అంటే మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదో కనిపిస్తుంది. కానీ ఇది ఎవరో సంఘములో చదవరు, బోర్ అనిపిస్తుంది. మా సంఘానికి నేను ఇన్ని రూల్స్ చెప్పానంటే సంఘంకి 2 రియాక్షన్స్ ఉంటాయి. ఒక రియాక్షన్ నన్ను తీసి బయటికి వేసేస్తారు, లేకుంటే రెండో రియాక్షన్ వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, మూడో రియాక్షన్ ఉండదు, మార్పు అనేటువంటి రియాక్షన్ ఉండదు. అందుకు భయపడుతూ ఉంటారు. ఏం రాస్తున్నాడు ఇక్కడ? ఎవరు కూడా పరిశుద్ధాత్ముడు లేకుండా ఆయన ప్రభువు అని చెప్పలేరు, క్రీస్తు ప్రభు అని చెప్పలేరు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎవరైతే ఏ నోరైతే యేసు శాపగ్రస్తుడు అని చెప్పారో ఆ నోరు ఇంకా మాట్లాడుతుంది, సజీవంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది ఆ నోరు. వాళ్ళు చనిపోలేదు, ఇంకా చనిపోలేదు. పెంతెకోస్తు పండుగకు వచ్చిన వాళ్ళు చనిపోలేదు. పస్కా పండుగకు వచ్చి క్రీస్తు యేసును సిలువేపించి వెళ్ళిన వాళ్ళు ఇంకా బతికే ఉండి పెంతెకోస్తు పండుగకు వచ్చారు మరలా. ఏమి చూడటానికి? ఆ రోజు సిలువేసి వెళ్ళిపోయాం, క్రీస్తు అయిపోయాడు, శిష్యులు అటు ఇటు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన యెరూషలేము మందిరం ఎలాగుంది? మన పాత సిద్ధాంతం వచ్చిందా, లేక యేసు చూపించిన క్రొత్త సిద్ధాంతం నడుస్తుందా చూడడానికి వచ్చినప్పుడు వీరు కలిగిన ఆశ్చర్యం ఏమిటనంటే ఆ యెరూషలేము మందిరంలో 100 కొలదిగా 1000 కొద్దిగా మారిపోయి యేసు ప్రభుని క్రొత్త బోధలకు నడిపించబడుతున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అయ్యో మనం సిలువేసి వెళ్ళిపోయావు, అయిపోలేదా, ముగింపు కాలేదా? కొంతమంది అయితే సమాధి జరిగే వరకు ఉన్నారు. రేపటి దినం సబ్బాతు దినం వస్తుంది, విశ్రాంతి దినం, మన యాత్ర చెప్పినా పర్లేదు, ఇక్కడే కూర్చుందాం. కానీ ఈరోజు సమాధి పాత్ర చేసి ఆయన లోపల పెట్టి తాళం వేసి ముద్ర వేసి కాపల వాళ్ళని కూర్చోబెట్టి వెళ్దాం మనం. ఇద్దరే ఉన్నారు కావలి వారు, అక్కడ ఇద్దరే ఉన్నారు, అయిపోయిందా పని? ఎవరికైతే భయం ఉన్నదో, ఏమిటా భయమో? ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరం దొంగతనం చేసుకొని వెళ్ళిపోయి ఆయన లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, క్రొత్త బోధ పుట్టుకొని వస్తుంది కాబట్టి సమాధిని భద్రం చేయడానికి భద్రం చేయి. ఆ భద్రం చేసేటప్పుడు ఇద్దరే కావలి వారు ఉన్నారా, ఇంకెవరు లేరా? ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి. 2 సార్లు ఎలక్షన్స్ అయిపోయినాయి, 2 లెవెల్స్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. రిజల్ట్ జూన్ 4వ తారీఖున వస్తుంది. దాదాపు 2 నెలల సమయం ఉన్నది, 2 నెలల పైన సమయం ఉన్నది. అయితే
ఆ ఓటు మొన్న మీరు వెళ్ళేసినట్టు ఓటు ఇప్పుడు స్టోర్ రూమ్లో ఉంది. ఎక్కడ? స్టోర్ రూమ్లో ఉంది. ఆ స్టోర్ రూమ్లో కావలి వారు ఎవరు అని అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ. గవర్నమెంట్ సెక్యూరిటీ ఆ స్టోర్ రూమ్కి కావలి వారు. అక్కడతోటి ఆగిపోతుందా? ఆగిపోదు. ఏ పార్టీ వాళ్ళైతే ఓటు వేయించుకున్నారో ఆ పార్టీ మనుష్యులు దాని దగ్గర పగలు కొందరు డ్యూటీ, మధ్యాహ్నం కొందరు డ్యూటీ, రాత్రి కొందరు డ్యూటీ, అర్ధరాత్రి కొందరు డ్యూటీ, వారందరూ కూడా మెలకువగా ఉండి ఎప్పటి వరకు? జూన్ 4వ తేదీ వరకు ఆ గది బయట తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. యేసు ప్రభుని సెలువు వేసి చంపేసినటువంటి యాజకుడు తన ఇంట్లో మనిషిని కూర్చోబెట్టలేదా సమాధి దగ్గర? కూర్చోబెట్టలేదు అక్కడ. ఆ పరిసయ్యుల్లో ఎవరు లేరా? భయపడుతున్నారు కదా, ప్రభు లేస్తాడు, ప్రభు లెగుస్తాడు అని చెప్పేసి కొత్త కథ తీసుకొని వస్తారని చెప్పేసి ఆ పరిసయ్యుల్లో ఎవరు అక్కడ కనిపించడం లేదా? ఆ యూదుల్లో ఎవరు అక్కడ కనిపించడం లేదా? అంత కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళిపోయారా? ఇక ఆయన చనిపోయాడు, తాళం వేసేసాం, పునరుద్ధానం జరగదని చెప్పేసి. పునరుద్ధానం జరిగేది ఆయన యొక్క సామర్థ్యము. ఆ పునరుద్ధాన దినమున వాళ్ళు చూశారు, శిష్యులు 120 మంది చూశారు. అదేమిటంటే కిటికీలు తలుపులు వేసి ఉండగా ఆయన వారి మధ్యలోకి వచ్చాడు. ఎన్ని సంఖ్యలు వేస్తేనేమి, ఎన్ని రాళ్ళు పెడితేనేమి, ఎన్ని ముద్రలు వేస్తేనేమి, పునరుద్ధానుడు అయ్యేవాడు అలా పునరుద్ధానుడైపోతాడు. కావలి వారి కళ్ళ ముందు పునరుద్ధానుడు అవుతున్నాడు ఆయన. ఈ ప్రజలు యేసు శాపగ్రస్తుడు అని ఒక గుంపు మాట్లాడుతుంది. రెండవ గుంపు చూస్తున్నప్పుడు 2వ వచనంలో మీరు అన్యజనులై ఉన్నప్పుడు, ఎవరు? కొరింథీలు అన్య దేవతలను ఆరాధిస్తున్నప్పుడు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు 2 గుంపులు కనిపిస్తున్నాయి. ఒకటి ఆ యూదుల గుంపులో శాపగ్రస్తుడు అని చెప్పినటువంటి గుంపు. రెండవ గుంపు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు. మీరు అన్ని జనులుగా ఉన్నప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు? మూగ విగ్రహములను మీరు ఆరాధిస్తున్నారు. ఎటు పడితే అటు వెళ్తున్నారు. ఎటు పడితే అటు వెళ్తున్నారు ఆరాధించడానికి. మీరు ఎటు అంటే అటు వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ గుడి అంటే ఆ గుడి, అక్కడ ఆ గుడి అంటే ఆ గుడి, ఇక్కడ ఈ గుడి అంటే ఈ గుడి, ఇక్కడ ఆ గుడి, ఏ గుడి అంటే ఆ గుడికి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఇది నేడు కూడా మన దేశంలో జరుగుతూ ఉంటుంది. కొత్త గుడి కనుక్కొని వెళ్తూ ఉంటారు అన్నమాట జనాలు. వెళ్ళిపోయి ఆ గుడి బాగుంది, ఈ గుడి బాగుంది అంటే ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడి దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఈ గుడి బాగుంది, ఆ గుడి బాగుంది అంటే ఈ గుడికి ఆ గుడికి పరిగెడుతూనే ఉన్నారు. ఎవరు రేస్ ఇంకా ఆగలేదు, కంటిన్యూ అవుతుంది. అయితే ఎక్కడికి వెళ్తారు అంటే వాళ్ళు మూగ విగ్రహములను ఆరాధించడానికి వెళ్ళారు. మీరు మూగ విగ్రహములను ఆరాధిస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆ భక్తిని చూసి, మీలో ఉన్నటువంటి ఆసక్తిని చూసి, మీలో దేవుణ్ణి కనుక్కోవాలన్నటువంటి తాపత్రమును చూసి పరిశుద్ధాత్మను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మారు మనసు పొందుకొని ఆ క్రీస్తు యేసు గురించి తెలుసుకొని ఆయనను ప్రభువుగా ఒప్పుకున్నారు. పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏమిటి అని అంటే మనకు రక్షణ కలుగజేస్తున్నాడు. అయితే ఈ పని పరిశుద్ధాత్ముడి పని అని మనకు తెలియదు. ఎవరైతే ప్రభువుని రక్షకునిగా ఒప్పుకున్నారో రకరకాల సంఘాలు వాళ్ళు ఉన్నారు. కొందరైతే అసలు పరిశుద్ధాత్ముడి పేరు కూడా తీసుకోరు, యేసు ప్రభు దగ్గరికే వెళ్తారు. ఇంకా వెళ్ళరు, కొందరు ముందుకు వెళ్ళరు. అటువంటి వారితోటి పౌలు మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ సంఘం ద్వారా. మీరు సిలువ వేసినటువంటి ఆ క్రీస్తు గురించి నేను మాట్లాడుతున్నానని పేతురు మాట్లాడుతున్నాడు. ఎవరు వీరందరూ అనంటే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు శరీరంలో ఉన్నప్పుడు ఎందరైతే శరీరంలో నుండి సజీవంగా ఉన్నారో వారితోటి ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రకటన ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్ని మీరు క్రొత్త నిబంధన దూరంగా ఆలోచించవద్దు, దగ్గరగా ఆలోచించండి. ఏ గుంపు అయితే క్రీస్తు భౌతిక శరీరంలో అప్పుడు సజీవంగా ఉన్నదో అదే గుంపుతోటి మాట్లాడుతూ అందులో కొందరు చనిపోయి ఉండవచ్చు. ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడిందనంటే ఎవరైతే ఎర్ర సముద్రము దాటుకొని కనాన్లోకి వెళ్ళాలని చెప్పేసి సీనాయి అరణ్యంలోకి వచ్చే వారికి ఇవ్వడం. అయితే వారిలో కొందరు చనిపోయారు. 40 సంవత్సరాల తర్వాత 6 లక్షల మంది కనాన్లోకి ప్రవేశించలేకపోయారు.
ఈ 40 సంవత్సరాలు వారు చనిపోయారు. మరి మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు వీరనంటే ఎవరైతే 20 సంవత్సరాల లోపు కలిగి ఉన్నారో ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు, ఎవరైతే దారిలో జన్మించారో వారు, ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో స్త్రీలు ఉన్నారో వారు సజీవంగా ఉండి వారు మాత్రం కనాన్లోకి వెళ్తున్నారు. వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈరోజు పరిశుద్ధాత్మని గూర్చినటువంటి లేఖనము, ధ్యానము లేకుంటే బోధ పౌలు ఎవరికి ఇస్తున్నాడు అని అంటే, ఎవరైతే క్రీస్తు శిలువ దగ్గర నుంచి ఆయన పునరుద్ధానము దాటుకొని ఆ పెంతెకొస్తు దగ్గర దాటుకొని ఇంకా ముందుకు వెళ్తున్నారో, దాదాపు 20 సంవత్సరముల వ్యవధి అనుకుందామో, వారితోటి మాట్లాడతా కొరింథీ సంఘంతో మాట్లాడతారు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహం దగ్గరికి వెళ్ళారు, అయితే మీలో కొందరు క్రీస్తు శాపగ్రస్తుడు అని పలికారు. ఎవరు నోరు క్రీస్తు శాపగ్రస్తుడు పలుకుతుందంటే, ఎవరిలైతే పరిశుద్ధాత్ముడు లేడో ఆ నోరు యేసు శాపగ్రస్తుడని పలుకుతుంది. మరి ఎవరిలైతే పరిశుద్ధాత్ముడు ఉన్న వారు ఎవరిపై ఏం పని పలుకుతారంటే, యేసు నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు అని పలుకుతారు. పరిశుద్ధాత్ముడు మీలో ఆరంభించినటువంటి పనిని ముందుకు తీసుకొని వెళ్ళండి. పరిశుద్ధాత్ముడు మీలో చేసినటువంటి కార్యమును ముందు కొనసాగింపు చేయండి. సౌలు పౌలుగా మారినప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాడో చూడండి. యోహాను పత్తొస్తు దీపంలో ఉన్నప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాడో చూడండి. ఆ తరువాత ఆయన పరలోకం నుంచి ప్రత్యక్షతలు పొందుకొని మన వరకు తీసుకుని వస్తున్నాడు. అటువంటి ప్రత్యక్షతలు పొందుకోవడానికి, దైవ ధ్యానములు పొందుకోవడానికి, దేవుని సాన్నిధ్యములో ఆ మహిమలోకి ప్రవేశించేంత దూరం ప్రయత్నం చేయండి. అంతగా మీరు ప్రయాణం చేయండి. ఈ ప్రయాణం ఇక్కడితో ఆపివేయద్దు. నీటి బాప్తిసంతో ఆపివేయద్దు. చర్చికి వచ్చి పోయేటంతో ఆపివేయక పరలోకానికి వెళ్ళి పరలోకంలో నుండి దేవుని మాటలను తెచ్చుకునేంత మహిమలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. అట్టి మహిమ దేవుడు మీ పైన కొమ్మరించి పరిశుద్ధాత్మనిక అభిషేకం మీ పైన అపారమైనటువంటి రూపంలో తీసుకొని వచ్చునుగాక. ఆమెన్.